ఆయన మాల కులంలో పుడితే నేను మాదిగ కులంలో పుడి అచ్చమైన జాతి మాది. అంటే అచ్చం జాతి అంటానంటే ఈ దేశంలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ దేశానికి సర్వ సంపదల్ని సంస్కృతిని సృష్టించినటువంటి జాతి మాది. సనాతన ధర్మం కాదు, అతి పురాతన ధర్మం, అదే జాంబవ ధర్మం. మిత్రులారా, ఆ జాంబవుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని ఇప్పుడు మనం నెలకొల్పవలసినటువంటి సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మంతో చాలా పరిశాలు చేస్తున్నటువంటి ఈ యొక్క అధికారాన్ని మన పురాతన ధర్మమైన జాంబోదరంతో మఠాస్ చేయడానికి అద్భుతమైన తాత్విక భూమిక ఉంది. మరి మిత్రులారా, అన్నగారు ఏ అంటరానితనం వల్ల అయితే ఒక కళాకారుడిగా నిరూపించుకోవాలి. ఫస్ట్ మా సారు జయగిరాజు గారు, నేను పాటలు పాడతాను, నాకు అవకాశం కావాలి, ఉద్యోగం కావాలంటే ఆయన ఎంబడి తీసుకొని తన కారులో వాడవాడకు తీసుకెళ్ళి ప్రోగ్రాం ఇస్తే దాంట్లో మొట్టమొదలు బుర్రకథలు, అంటే ఆనాడు నాజర్ చెప్పినటువంటి బుర్రకథలో, ఆ తర్వాత మరి మరొక తెలంగాణ నాజర్గా పేరు పడిచినటువంటి మరి బుర్రకథ రత్నం ఆయన, వీరందరి యొక్క దీన్ని తీసుకొని ఆయన బుర్రకథలు చెప్పాడు. నేను చిన్నప్పుడు చూశాను, మా బొల్లారంలో శ్రీరామన్ ఉన్నప్పుడు అన్న అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెప్తే నేను చూశాను. అయితే మిత్రులారా, ఏ కథలు చెప్పినా మనకి సమాజంలో విలువ లేదని తెలుసుకున్నాడో ఏమో మరి మా బొల్లారం. బోలా బీ హై ఆరాం బీ హై ఇసిలియే బొల్లారం హై, ఇసిలియే బొల్లారం హై. బాబు జర సౌండ్ తక్కువ, అంటే ఇది ఈక్వల్కి పెట్టు. बोला भी है आराम भी है इसीलिए बोलारम है, इसीलिए बोलारम है, इसीलिए बोलारम है. अच्छा भी है बुरा भी है इसीलिए बोलारम है, इसीलिए बोलारम है. నేను ఇక్కడ బొల్లారం పేరెందుకు చెప్తున్నట్టన్నా, ఈ బొల్లారము చాలా సంస్థల్ని సృష్టించి ఇది విశ్వవ్యాప్తమైంది. గద్దర్ అన్న పేరుతో ఎట్లాగైతే విశ్వవ్యాప్తమైందో, మొట్టమొదలు బొల్లారంలో 1963లో ఎస్సీఆర్పి సొసైటీ అనేటువంటి ఒక సంస్థని పోకల నరసింహారావు అంటే పెడితే అది భారతదేశం అంతా పాకింది. అట్లాగే ఎస్ఆర్ శంకరన్, గద్దరన్న గారు, మా నరసింహరావు గారు, మా నరసింహరావు అన్న, అట్లాగే మా పరబాయ సార్ కొడుకు ప్రేమన్న, వీళ్ళందరూ కలిసి బైసా గురి దగ్గర కూర్చొని ఒక సంస్థ పెట్టుకున్నారు. ఆ సంస్థ జననాట్య మండలి. అది మొత్తం విశ్వవ్యాప్తమైంది. ఇది బొల్లారంలో జరిగింది. ఆ తర్వాత విశ్వజన కళామండలి మాస్టర్జీ గారు పెట్టింది, అది కూడా విశ్వవ్యాప్తమైంది. మిత్రులారా, పీడబ్ల్యూజీ 6000 లాంటి సంస్థలు కూడా బొల్లారంలో పుట్టినాయి. ఆఖరికి బంధు సేవా మండలి కూడా పుట్టింది బొల్లారమే. ఇసిలియే బోలా బీ హై आराम भी है इसलिए बोलारम है. మా బొల్లారంలో తత్తర్ సాయిలు, పప్పయాది అంటే వీళ్ళు పెద్ద గూండాలు, రౌడీలు, పైల్వాళ్ళు. వీళ్ళని చూస్తే బొల్లారం పిల్లనిచ్చేటోళ్ళు గారు. అటువంటి వాళ్ళు ఉన్నటువంటి చోట తాత్విక జ్ఞానాన్ని బోధించిన మా గద్దరన్నోళ్ళు ఓ సంస్థను పెట్టారు. అది విశ్వవ్యాప్తమైంది. అట్లాగే ప్రపంచంలో మొట్టమొదటిసారి భారతదేశానికి ఫుట్బాల్లో నాయకత్వం వహించడానికి ముందు గోల్ కీపర్గా ఉన్నటువంటి తంగరాజన్ కూడా బొల్లారమే. అరే అచ్చా బీ హై బురా బీ హై
మిత్రులారా, బొల్లారం గురించి చెప్తున్నా అంటే మా అన్న జీవితంతో ముడిపడింది. అందుకోసాన్ని బొల్లారం గురించి, నా బొల్లారంలో ఉన్నటువంటి దయ పాటమాన కెచిలుక ప్రాణమెల్లేదాకా ప్రాణమా పగె మొలక గొంతు కూడేదాకా ప్రాణం ఆపిన ప్రాణం పోయిన ఆ డోలకు వాయిస్తూ అన్నకు సహకారం అందించినటువంటి మా దయ బొల్లారం వాళ్ళు. మిత్రులారా, ఈ బొల్లారంలో పుట్టినటువంటి నేను మా అన్నని కలవడానికి అప్పుడు కొత్తగా ఆయన మా భూమి సినిమా తర్వాత కార్యక్రమాలు ఇస్తున్నప్పుడు నేను ప్రయత్నం చేస్తే ఆయన చూసినాడు, ఈ డోలకు వాయిస్తున్నాడు, హార్మోని వాయిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, మరి వీళ్ళు కూడా మనకు వస్తే బాగుండు అనుకున్నాడేమో. ఎప్పుడైతే ఈ గోడుల మీద కాల్పులు జరిగాయో ఆ కాల్పులకు వ్యతిరేకంగా ఒక కళారూపాన్ని నిర్మించాలి అని పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు నాతో పనిచేసినటువంటి ఎం బాబురావు శ్రీకాకుళం నా డ్యూటీ మేట్ నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసినప్పుడు అప్పుడు ఒక భారతదేశంలోనే అద్భుతమైన కళారూపానికి జీవం పోసాము. నరసింహరావు అన్న, గద్దర్ అన్న, నేను ఈ ముగ్గురం కలిసి రగల్ దండా బ్యాలని రేలా రే రేలా రే జుంబకు 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 బాలా జుంబకు 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 అడవి తల్లికి దండాలు, తల్లి అడవికి దండాలు, తల్లి అడవికి దండాలు. అడవి సల్లాగుంటే అన్నానికి కదవేరు, అంతా ఇంటి కొట్టే వండగా చేరాము, అడవి కొట్టే వండగా చేరాము, అడవి తల్లికి నేను చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నప్పుడు సార్ జంగిలీ డ్యాన్స్లో ఉన్నటువంటి ట్యూన్ బింబాల 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 అంటరానితనం, కులతత్వం అణిచివేత పోవాలంటే ఈ ప్రపంచంలో కాదు, నాకు తెలియదు కానీ ఈ దేశంలో ముఖ్యంగా మా తెలంగాణలో మాకు మిత్రవైరుధ్యం ఎవరిదన్నా ఉన్నట్టే మిత్రులు మాకు కనబడ్డవాళ్ళు, నాకు కనబడ్డవాళ్ళు. నేను అంబేద్కర్ని అప్పటికే పూజిస్తూ ప్రేమిస్తూ ఆయన గురించి పాటలు పాడుతున్నాను. కానీ మమ్మల్ని కాపాడేవారు మా అన్నలు ఆ పీపుల్స్ వారిలో పనిచేస్తున్నారు. వాళ్ళతో కలిసి జతగట్టాలనుకొని ఆ రోజు నేను వాళ్ళు పిలిచిన వెంబడే జననాట్య మండలికి వెళ్ళి 5 ఏళ్ళు కళారూపాలు మా గద్దరన్న కానీ మా వంగపండు ప్రసాద్ కానీ వారు రాసినట్టే అనేకమైనటువంటి పాటలకు డ్యాన్స్ సమకూర్చాను. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, విన్నావా కన్నావా కన్నావా విన్నావా ఓ బామా లక్ష్మి నా ప్రేమ లక్ష్మి జీతాలు పెరిగినాయి. ఇంకా అనేక పాటలకు డ్యాన్స్ సమకూర్చి ఆ రోజు నా వంతుగా అంగలార్చని పని చేశాను. చాలామంది అంగలారుస్తుంటారు, అరే మనకు అప్పుడు ఉంటే బాగుండే, ఆయన తోడు పోయింటే బాగుండే, ఆయన సాయం చేసామని. నేను ఎప్పుడు జీవితంలో అంగలార్చే పని చేయలేదు. అందులో భాగమైనందుకు ఈరోజు నా జీవితం ధన్యమైందని తెలియజేసుకుంటూ, మిత్రులారా, మా పృథ్వీరాజ్ అన్నకు ఒక విషయం గుర్తు చేయాలన్నా, నాకు స్టంట్స్ వేశారే. అన్నకు 2 దినాల ముందే నన్ను కూడా జైన్ చేశారు. నాకు 2 స్టంట్స్ పడ్డాయి, గోళీలు వేసుకోవాలి, అందుకే పోతాను నన్ను మన్నించాలి అని తెలియజేసుకుంటూ, మరి గద్దరన్న నీకు ఎర్రర దండాలు, పాదా పాదాన పరి పరి దండాలు,
శేషయ్య లక్ష్మమ్మలకు పుట్టి మరి విద్యావంతుడై ఒక ఇంజనీర్గా అద్భుతమైనటువంటి చదువులు చదివి మరి గత్యంతరం లేని పరిస్థితిలో సిండికేట్ బ్యాంకులోనో కెనరా బ్యాంకులో ఒక ఉద్యోగిగా చేరి ఆ ఉద్యోగం కంటే ప్రజల మీద ముఖ్యమంత్రి మా గద్దరన్నని అక్క విమలక్కని మరి ఎంతో ఇష్టపడి వివాహం చేసుకొని మా సూర్యాన్ని మా చంద్రాన్ని మా వెన్నెలమ్మను కంటే ఆ వెన్నెలమ్మకు డ్యాన్స్ నేర్పించేటువంటి అవకాశం కూడా నా శిష్యురాలుగా ఆమె కూడా డ్యాన్స్ నేర్పించేటువంటి అదృష్టం నాకు కలిగింది. అటువంటి అమూల్యమైనటువంటి సంతానానికి కారకుడైన గద్దరన్నని అన్న చచ్చిపోయిన వెంటనే నెల రోజులకే రవీంద్ర భారతి మెయిన్ హాల్లో 45 పాటలు ఆయనకు అంకితం ఇస్తూ ఆ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేశాను. ఒక ధమ్మచక్రంలో ఉండేటువంటి బుద్ధుడు, బసవేశ్వరుడు, పూలే, పెరియార్, నారాయణ గురు, కాంశీరాంతో పాటు అన్న ఫోటోను పెట్టి ఆ 24 మందిని అక్కడ మహావీరులుగా చిత్రీకరించి ఆ కార్యక్రమానికి వారికి అంకితం ఇచ్చాను. మా అక్క వచ్చింది, మా చెల్లి వచ్చింది, మా అమ్మ విమలకు వచ్చింది, అందరూ వచ్చారు. అయితే మిత్రులారా, దయచేసి మా కష్టాన్ని కూడా గుర్తించండి. మేము పంచినటువంటి చిన్న ఆ యొక్క దీన్ని గుర్తించాలని నేను త్వరలోనే అన్నతోటి నాకు జననాట్య మండలితో నాకున్నటువంటి సంబంధాన్ని పుస్తకంగా రాస్తాను. అప్పుడు చాలా విషయాలు ఇంకా నా మనసులో అన్నీ కూడా ఉన్నాయి. చాలా చెప్పుకోవడానికి సమయం తక్కువ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే అన్న యాదగిరి నన్ను మాట్లాడినట్టు తక్కువలో మాట్లాడాలి, ఎక్కువ మెసేజ్ ఇవ్వాలి, దమ్మొస్తుంది నాకు. కాబట్టి మన్నించాలని తెలియజేస్తూ చివరిగా మరి ఒకే ఒక పాటతో ముగిస్తాను. ఈ మాలమాదివులు ఎవరంటారంటే చాలా గొప్పలు సార్. ఈ మాలమాదివులు ఏంటంటే అసలు ముఖ్యంగా మాలమాదివులు అంటే మొత్తం ఈ దేశానికి మూలవాసులు. హరప్పా, మొహంజదారో నగరాలను నిర్మించినటువంటి వాళ్ళు, సింధు నాగరికతకి ఆద్యులు. అట్లాగే ఈ దేశంలో మీ రామాయణాన్ని, మీ మహాభారతాన్ని, ఆఖరికి మీకు గతి లేకపోతే ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసిచ్చిన జాతి రామాది. మీది సనాతన ధర్మం, సనాతన ధర్మం. అయ్యా మాకు మోడీ అంటే చాలా ప్రేమ అన్న పృథ్వీరాజ్ అన్న. మోడీ అంటే నాకు చాలా ప్రేమ. ఎందుకంటే అన్నీ ఒక్కటి చేస్తుండే ఆయన. భారతదేశంలో ఒకే జాతి, ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జిఎస్టీ, ఒకే ఎన్నిక. మనమందరం మిత్రులు ఈ సభాముఖంగా కొడదాం, ఒకే కులం పెట్టు. పెడితే బాపనోడన్న పెట్టు, పెడితే బంగి అన్న పెట్టు, పాగోడన్న పెట్టు. ఈ రెండు పెట్టలేదు అనుకో, నువ్వు మనువాదాన్ని ప్రబలింపజేస్తున్నటువంటి వాళ్ళు మా వీళ్ళు భావించాల్సి వస్తుంది. నీకు ఓట్లు పడాయి. మరి ఇట్లయితే ఈ ఓట్ల ముందే రేపో అనౌన్స్ చేయి, ఒకే కులం, అన్నీ ఒకటి చేస్తున్నాం కాబట్టి చేస్తామనే నమ్మకం ఉంది. నాకు ఆయన అంటే చాలా ప్రేమ. మా అయ్యగారు ఇక్కడ ఆపాదిత ప్రతిభ, సంపాదిత ప్రతిభ ఉంటుంది సార్. ఆపాదించుకుంటారు. వాడు ఎవడో రాస్తే నేనే రాశానండి అంట నీకలు తోకలు పీకేసి వాడి పేరు పెట్టుకుంటాడు. దీన్ని మనువాదులు అంటారు. దీన్ని అయ్యా రేడియో స్టేషన్లో మా అమ్మలు ఇద్దరు అక్కజేళ్ళు ఉంటారు. జానపద గీతాలకు హెడ్ వాళ్ళ బాపలు. ఈ పాటలు పాడతారు అంత మానవాది వాళ్ళు. ఆడ పోవాలి, టేప్ రికార్డులు వచ్చుకొని ఇది నాయన ఎలా పాడావు పాడంటారంటే ఆడు పాడతాడు. ఆడు పాడంగానే దాన్ని ఈకలు తోకలు పీకేసి ఇది జానకి రాసిన పాట అని పెట్టుకుంటారు. ఇంత కక్కిన కూడు మెక్కే నీచులు. మా కంచేల సార్ చెప్తున్నాను, ఈసారి బర్రె గురించి పాట రాసిన అయిపోయింది. ఆవు తినేదదే గడ్డి, బర్రె తినేదదే గడ్డి, ఆవు తినేదదే గడ్డి, గేదె తినేదదే గడ్డి, ఆవును గోవన్నరో నీచులు నికృష్టులు, గేదెను బర్రెన్నరో నీచులు నికృష్టులు. ఆవు దాగెద
బర్ గేయదాగెదే నిల్లు ఆవుదాగెదే నిల్లు ఆవుది గోమూత్రమన్నరో నీచులు నికృష్టులు వేదలు ఉచ్చన్నరో నీచులు నికృష్టులు. ఇట్లా అనేకమైనటువంటి పాటలు రాశాం సార్. ఈ దేశానికి మరి బాబాసాహెబ్ ఆలోచన విధానముతో పాటు నీలిలాల్ గలవాలని ఎప్పుడు రాశాము, కానీ మమ్మల్ని ఒక లాదు కొట్టి అవతలికి పంపించారు. నీలిలాల్ కలపవలసినటువంటి బాధ్యత మా అన్న పృథ్వీరాజు మీద, మా యాదగిరి అన్న మీద, మా పెద్దలందరి మీద ఉందని ధన్యవాదాలు. మన్నిస్తే నేను బయలుదేరుతాను, క్షమించాలి.